కేజీ చేపలు వండేదానికండి. చూడండి, ఇలా చేతిలో పట్టుకుంటే ఇలా సరిపోతే 1 కేజీ చేపలు సరిపోద్దండి. చింతపండు అదంతా నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఇవేనండి, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 2 టమాటాలండి కేజీ చేపలకి. ఇవ్వండి, ఒక 7 రెమ్మలండి ఇది వెల్లుల్లి, కొంచెం అంత ముక్క కొబ్బరి వేసేసుకోండి. అంతా మిక్సీ పట్టేయాలి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇవన్నీ కేజీ చేపలు. ముందుగా ఇలా పసుపు, ఒక 1 స్పూన్ పసుపు వేయాలి. కారము ఇలా చేత్తో ఇలా పట్టుకోవాలి. 1 చేయి 2 చేయిలు అలాగా, ఇలా 2 చేతుల్లాగా వేసేయాలి. ఇలా వేస్తే కరెక్ట్గా సరిపోద్దండి. కారం ఎక్కువ కాదు, తక్కువ కాదండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలా అంతా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా కలిపేయాలండి అంతా. ఇలా కలిపిన తర్వాత నేను చింతపండు గుజ్జు అంతా ముందే తీసి పెట్టేశానండి. ఒక గిన్నెలో వేసేసి అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేయాలండి. అంతా పోసి మళ్ళీ ఇలాగే కలిపేయాలంతా. ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసేయండి. తర్వాత మళ్ళీ చూసి వేసుకోండి. ఇవ్వండి, పొయ్యి మీద పెట్టాను. పొయ్యి మీద అయితే చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. కడాయి పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసానండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలండి, చూసుకోండి. కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆవులు, మెంతులు, జీలకర్ర అండి పోపులో వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కాలిపోయినాయి ఇలాగా. ఇప్పుడు చివరిగా కరివేపాకు వేసేయాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతా వేసేద్దాము. బాగా ఉడకనివ్వాలండి. ఇంకా ఇలా గిన్నెలో మసాలాలంతా కలిపి ఉండేది కదా, కొంచెం వాటర్ పోసుకొని ఇలా కలుపుకొని ఇలా వేసేసుకోండి. ఎక్కువ నీళ్లు పోయొద్దు, ఈ నీళ్లు సరిపోతాయి. ఇది చిక్కగా వస్తే సరిపోతుందండి. ఇవ్వండి, ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇవ్వండి, 1 స్పూను ధనియాలండి, 1/2 స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర, 1 చిటికెడు మెంతులండి. ఇవన్నీ కడాయి పొయ్యి మీద పెట్టి ఆన్ చేశానండి. ఇవ్వండి, కడాయి వేడెక్కనిచ్చి అన్నీ వేసేయాలి. లైట్గా దోరగా వేయించుకోవాలండి అన్నీ. అది కొంచెం మందపాటి దాంట్లోనే పెట్టండి, అది వేగడానికి. పల్సటి దాంట్లో పెడితే మాడిపోతుందండి. ఇలా వేపండి, దోరగా వేపాలండి. మళ్ళీ ఎక్కువగా కాల్చబాకండి. నేను చూపించిన విధంగా చేసేసుకోండి. చేపల కూరలోకి ఇదే మెయిన్. అసలు ఈ పొడి వేస్తేనే టేస్ట్ అనేది వేరే లెవెల్ అవుతుందండి. నేను గ్యాస్ ఆపేసానండి. ఆపేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చాను. మళ్ళీ చూడండి, ఇలా దోరగా కాలాలండి, ఎక్కువ కాలకూడదు. మాడిపోతే టేస్ట్ అనేది మారిపోద్ది. మళ్ళీ
అదంతా ఇప్పుడు రోట్లో పొడి దంచుకోవాలండి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ అయితే పడిద్ది మిక్సీలో, తక్కువ అయితే మిక్సీలో పడుతూ పొడి. అందుకని నేను రోట్లోనే దంచేస్తానండి. ఇవ్వండి, ఇలా రోట్లో వేసుకొని ఇలా మెత్తంగా దంచేసుకోవాలి. ఊరికినే మెత్తంగా అయిపోతాయండి దీంట్లో. అవి వేపున్నాం కాబట్టి ఊరికినే పౌడర్ అయిపోద్ది. ఆ పౌడర్ తీసి చేపల కూరలో వేసేసేది. కూర ఉడుకుతుంది. ఇప్పుడు ఉడికేటప్పుడు ఈ పొడి వేసేయాలండి. చేపల కూరకి మెయిన్ ఈ పొడేనండి. అసలు ఈ పొడి లేకపోయినా టేస్ట్ కొంచెం తగ్గిపోద్ది. మామిడికాయ కూడా ఇప్పుడు వేసేయాలండి. కలబెట్టబాకండి, ఇలా కలపండి. ఇలా కలిపితే ముక్కలు అనేది విరగకుండా బాగా వస్తాయండి. లేకపోతే ముక్కలు విరిగిపోతాయి మనం గెంటి పెడితే. ఇలాగే కాసేపు ఉడకనివ్వండి. చేపలు ఫ్రెష్గా ఉంటేనే కూర అనేది టేస్ట్గా ఉంటుందండి. చేపలు ఫ్రెష్గా లేకపోతే కూర కూడా టేస్ట్గా ఉండదు. అది ముందు మీరు చేపలు తెచ్చుకునేటప్పుడు చూసి తెచ్చుకోండి. కూర ఉడికిందో లేదో చూద్దాం. బాగా ఉడికిపోయిందండి, చిక్కగా అయిపోయింది కూర కూడా. ఇవ్వండి, ఇలా అని చూసుకుంటే ఇలా పడితే ఉంటే కొంచెం థిక్గా ఉంటే అది చిక్కబడినట్టేనండి, కూర అయిపోయినట్టే. కాసేపు మనం మూత ఇలా పెట్టేస్తే, అరమూత పెట్టేస్తే చూడండి, ఇలాగ పెట్టేస్తే అది ఆయిల్ అంతా పైకి తేలి బాగా కనిపిస్తుందండి. కూర కూడా టేస్ట్ బాగుంటుందండి. నేను పొయ్యి మీద పెట్టాను కాబట్టి నిప్పుల మీద ఇలా కాసేపు వదిలేసానండి, మంట వేయకుండా. తర్వాత చూపిస్తానండి. అండి, ఇలా కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకుంటే సరిపోతాయండి, అంతే అండి. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఇప్పుడు సగం మూతలాగా పెట్టాం కదా, అప్పుడు ఇలా ఆయిల్ అంతా పైకి తేలిపోయి కూర అనేది కూడా టేస్ట్ కూడా బాగుంటుందండి. ఆయిల్ పైకి తేలితే కూర టేస్ట్ ఎక్కువ వస్తుందండి. ఇలా చేసుకోండి, మీకు సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరు, అంత టేస్ట్గా ఉందండి కూర. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.